ఏపీ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ విభజన చట్టంలోని హామీ అయిన విశాఖపట్నం రైల్వే జోన్కు సంబంధించిన కూత ఈ ఏడాది రైల్వే బడ్జెట్లో కూడా వినిపించలేదు. పైగా దీనిపై కేంద్రం మరోసారి కిరికిరి పెడుతోంది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే జోన్ అంశంపై నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నించారు. రైల్వే జోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించాల్సి ఉందని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కప్పిపుచ్చేందుకు, సమాధానాన్ని దాటవేసే ఉద్దేశంతోనే ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై నెపం నెట్టేందుకు ప్రయత్నిస్తూ అసత్య ఆరోపణలు చేయడం విభ్రాంతి కలిగించింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్ చెప్పండి. సో కొత్త రాగం అందుకున్నట్టుగా అనిపిస్తోంది బీజేపీ. సో నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తోందంటూ వార్త ఏంటి మీ దగ్గర ఇన్పుట్? చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అంశానికి సంబంధించి స్పష్టత ఇచ్చింది. ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆ రైలు నిలయంలో తెలుగు కన్నడ మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆధారాలతో సహా స్పష్టత ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ కి సంబంధించి చాలా స్పష్టంగా ఇప్పటికే అవసరమైనటువంటి భూమిని గత నెల 2వ తేదీన భూముల్ని అప్పగించినట్టు చాలా స్పష్టంగా పేర్కొంది. దీనికి సంబంధించి విశాఖ రైల్వే డిఆర్ఎం ఎవరైతే డివిజనల్ రైల్వే మేనేజర్ ఎవరైతే ఉన్నారో డివిజనల్ రైల్వే మేనేజర్ కి సంబంధించి విశాఖ జీవీఎంసీ కమిషనర్ ఆ భూములు అప్పగిస్తూ రాసినటువంటి లేఖను చాలా స్పష్టంగా పేర్కొన్నారు. 52.22 ఎకరాలు రైల్వే సంబంధించినంత వరకు ఈ భూమిని జనవరి 2వ తేదీనే అప్పగించింది. ఇందులో చాలా స్పష్టంగా రైల్వేకి సంబంధించినంత వరకు రైల్వే మంత్రి జీవీఎంసీ నుండి రైల్వే అందుకున్నటువంటి ఆ భూములకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో అందుకోకుండా చేసినటువంటి వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తి స్థాయిలో తప్పుపడుతుంది. ముఖ్యంగా ఇది కేవలం భూ సమస్య పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పైన నెపం నెట్టేందుకు కేంద్ర మంత్రి ప్రయత్నం చేశారని ఆరోపిస్తుంది. 52 ఎకరాలు రైల్వే శాఖ అప్పగిస్తూ జనవరి 2వ తేదీన జీవీఎంసీ కమిషనర్ రైల్వే డిఆర్ఎం కి చాలా స్పష్టంగా లేఖ రాశారు. మరి 950 ఎకరాలు అందుబాటులో ఉందని ఆ డిపిఆర్ లో చాలా స్పష్టంగా తేలిపోయారు. రైల్వేకి 52 ఎకరాలు అప్పగించలేదని మంత్రి చేసిన ఆరోపణలు అసత్యమని స్పష్టత ఇచ్చింది. జనవరి 2న అప్పగించినప్పటికీ కూడా కేవలం ఒడిశాలో ఆ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ కేంద్ర మంత్రి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. పైగా ఎవరైతే కామెంట్ చేసినటువంటి కేంద్ర మంత్రి కూడా ఒడిశాకి సంబంధించినటువంటి నాయకుడు కావడంతో ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తుంది. సో 52 ఎకరాలకు సంబంధించి రాస్తారు అన్నది కేవలం గత ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు వాటి సమస్యలన్నింటినీ కూడా అక్కడున్న స్థానికులతో కూడా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించి స్పష్టంగా రైల్వే జోన్ కి సంబంధించినట్టు భూముల్ని అప్పగించిందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తారు. ఓకే.